పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు గాయపడ్డాడు. ఈ ఘటనపై హీరో అల్లు అర్జున్ స్పందించాడు. ఈ మేరకు ఎక్స్ లో ఓ వీడియో షేర్ చేశాడు. బన్నీ మాట్లాడుతూ, మొన్న నేను పుష్ప ప్రీమియర్స్ చూసేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వెళ్లాను. అక్కడ జనం రద్దీ ఎక్కువ కావడంతో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. రేవతి అనే మహిళకు దురదృష్టవశాత్తు దెబ్బలు తగిలి మరణించింది. ఈ విషయం నాకు సినిమా చూసొచ్చిన తర్వాతి రోజు ఉదయం తెలిసింది. నేను, సుకుమార్, పుష్ప టీం మొత్తం ఈ వార్త చదివి ఎంతోగానో బాధపడ్డాం. 20 ఏళ్లుగా ప్రతి సినిమాకు ఒక ప్రధాన థియేటర్ కు వెళ్లి సినిమా చూడడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. సడన్ గా ఇలా జరిగేసరికి తట్టుకోలేకపోయాం. అందుకే పుష్ప సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా పాల్గొనలేకపోయాం. మేము సినిమాలు తీసైతే జనాలు థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేయడానికి, అలాంటి థియేటర్ లోని ఇలాంటి విషాదం జరిగేసరికి తట్టుకోలేకపోయాం. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మేము ఏం చేసినా మీరు లేని లోటును పోడ్చలేం. కానీ మీ కుటుంబం కోసం మేమున్నాము. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా చేస్తాం. నా తరపున రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇస్తున్నాను. మీకోసం నేనున్నానని చెప్పడానికి ఈ డబ్బు ఇస్తున్నాను. ఇప్పటి వరకైనా హాస్పిటల్ ఖర్చులు కూడా మేమే భరిస్తామని అల్లు అర్జున్ మాట్లాడాడు.